మనందరికీ తెలుసు 27వ తారీఖున ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ జరగబోతుంది. దానికి నిమిత్తం ఎన్డీఏ తరఫున జనసేన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి శ్రీ పేరాబత్తుల రాజశేఖర్ గారిని ఇక్కడ నిలపడం జరిగింది. వారిని బలపరచాలని, వారికి మొదట ప్రాధాన్యత ఓటు ఇచ్చి గెలిపించాలని ఈవేళ ఉప్పాడ కొత్తపల్లి మండలం రామన్నవారి పాలనలో ఈవేళ ఓటర్లను అభ్యర్థించడం జరుగుతుంది. మీకందరికీ తెలుసు, ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు అయింది. సార్వత్రిక ఎన్నికల తర్వాత మొట్టమొదటిసారిగా ఇవాళ ప్రజాక్షేత్రంలో తిరిగి వచ్చి మేము ఓటర్ మహాశైలందరినీ కూడా ఓట్లు అడుగుతున్నాం. కాకపోతే ఇది ఒక విలక్షణమైన ఎలక్షన్, పట్టభద్రుల ఎలక్షన్. అంచేత వారిని అందరినీ చైతన్యపరిచి ఈ గత 5 నెలల్లోనూ ప్రభుత్వం చేస్తున్నటువంటి పాలన, ముఖ్యంగా పిఠాపురంలో మన శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఉన్నటువంటి ఈ గవర్నమెంట్లో గత 8 మాసాలుగా ఉప్పాడ మండలం, కొత్తపల్లి మండలం కావచ్చు, పిఠాపురం నియోజకవర్గం కావచ్చు, ప్రమారమి గ్రామాల్లో 20 కోట్లతోటి సీసీ రోడ్ల నిర్మాణం జరుగుతుంది. అదేవిధంగా 12 కోట్లతో బీటీ రోడ్లు, జిల్లా పరిషత్ కావచ్చు, ఇంటర్లింకింగ్ రోడ్లు చేస్తున్నాం. అదేవిధంగా మీరందరూ కూడా చూస్తున్నారు, ఆర్ఎన్బి రోడ్లు. రాష్ట్రంలో గుంతలనేవి లేకుండా చేయాలని మన ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు పిలిపిన తదనుగుణంగా కూడా బడ్జెట్ కేటాయించడం జరిగింది. మీ మండలంలో కూడా అన్ని రోడ్లు కూడా ఈవేళ రిపేర్ జరిగింది. ఈ ప్రభుత్వం చాలా పారదర్శకమైన ప్రభుత్వం, చాలా నిజాయితీ గల ప్రభుత్వం. మేమేమైతే హామీ ఇచ్చామో ప్రతి హామీని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా పెన్షన్ని 3,000 4,000 చేశారు. మహిళలకు ఉచిత సిలిండర్ ఇస్తాన్ని సంవత్సరానికి 3 సిలిండర్ చెప్పిన ఆ కార్యక్రమం జరుగుతుంది. అదే కాకుండా ఉద్యోగస్తులందరికీ 1వ తారీఖున జీతాలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా నిరుద్యోగులకి డిఎస్సీ అని ప్రకటన వచ్చిన వెంటనే చేస్తామని చెప్పారు. అదేవిధంగా ఒక డిఎస్సీ కొనసాగుతుంది. కొన్ని కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో కొంత ఆలస్యమైంది. ఎలక్షన్ తర్వాత కూడా మళ్ళీ మెగా డిఎస్సీకి నోటిఫికేషన్ విడుదల కాబోతుంది. అదేవిధంగా రానున్న ఈ 5 ఏళ్ల సంవత్సరంలో కూడా 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ముందడుగు వేస్తుంది. దానికి అనుగుణంగానే కార్యాచరణ రూపొందిద్దుతుంది. అంచేత ఓటర్ మహాశైలంతో దీనంతా గమనించి ఈ ప్రభుత్వాన్ని మీరు మద్దతు ఇవ్వాలని, అత్యధిక మెజారిటీతోటి మన ఎన్డీఏ అభ్యర్థి అయినటువంటి పేరాబత్తుల రాజశేఖర్ గారిని అఖండ మెజారిటీతో గెలిపించాలని మీ అందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే సార్. నీకెందురా ఒకటో నెంబర్లో ఉంటారు. ఆయన ఎదురు ఒక గీత పెట్టారు. ఈ ఫస్ట్ టైం ఓటా మీరు ఎప్పుడైనా వేసారా? ఇది మన ఓట్లలాగా గుర్తులు పట్టే ఉంటుంది. ఈ పేరు ఈ మన ఫోటో ఉంటుంది. ఆయన ఎదురు చిన్న బ్రాకెట్ ఉంటుంది. అందులో ఉంటే ఇలా గీత వెళ్తారు. వాడికి పెన్తోటి గీయాలి. ఇంట్లో ఎస్ఎన్ రాసిన కొట్టిన ఓటు ఇన్వాలిడ్ అయిపోతుంది. అర్థంగా ఒక గీత గీయాలి. ఇవ్వకుండా ఇలా గీత పెట్టాలి. చిన్న బాక్స్ ఉంటుంది. టిక్ కొట్టిన 1 అని రాసిన ఇన్వాలిడ్ అయిపోతుంది. వాయిస్ నేను వస్తానండి.
చూడండి ఎలా చూడండి ఎలా చూస్తే ఎలా పడదు చూడండి నెక్స్ట్ అయితే కొంచెం జరగకుండా ఎలా చూడండి ఎలా ఎలా వేస్ట్ ఇలా చూడండి అలా సార్ నీకెందురా ఒకటో నెంబర్లో ఉంటారు ఆ నెలలో ఒక గీత పెట్టాలి. ఈ ఫస్ట్ టైం ఓటర్ మీరు ఎప్పుడైనా వేసారా ఇది మన ఓట్లలాగా గుర్తులు కట్టే ఉంటుంది పేరు ఈ మన ఫోటో ఉంటుంది ఆ విధంగా చిన్న బ్రాకెట్ ఉంటుంది అందులో ఉంటే ఇలా గీత వేస్తారు వాడికి పెన్తోటి గీయాలి ఇంట్లో ఎస్ అని రాసిన కొట్టిన ఓట్ ఇన్వాలిడ్ అయిపోతుంది అర్థంగా ఒక గీత గీయాలి. రండి